మన ప్రభు అయిన యేసుక్రీస్తు మధురమైన నామంలో మీకు శుభాకాంక్షలు. ఈరోజు మనం దావీదు జీవితంలోని ఒక చాలా కీలకమైన ఘట్టాన్ని ఒకసారి మనం ధ్యానించుకుందాం. ఇది అంతరంగిక విజయం అంటే ఏంటో, దాని ప్రాముఖ్యత ఏంటో మనకెంతో స్పష్టంగా నేర్పిస్తుంది. చూడండి, మన ఆత్మీయ జీవితంలో మనం సాధారణంగా రెండు గొప్ప యుద్ధాలను ఎదుర్కొంటాం. ఒకటి బయటకు కనిపించేది, గొల్యాతులాంటి పెద్ద పెద్ద సవాళ్లతో పోరాడటం. ఇక రెండవది, అది మన లోపలే, మన హృదయంలోనే జరిగే యుద్ధం, అంటే పగ, ప్రతీకారం లాంటి భావనలతో మనం చేసే పోరాటం. మరి ఈ రెండింటిలో ఏది నిజమైన విజయానికి కొలమానమో ఈరోజు మనం తెలుసుకుందాం. గొలియాతు మీద దావీదు సాధించిన విజయం మనందరికీ తెలిసిన ఒక అద్భుతమైన కథ. ఒకసారి ఆలోచించండి, దావీదు ఏమైనా అనుభవమున్న యోధుడా? కాదు, కేవలం ఒక గొర్రెల కాపరి. ఆయన చేతిలో కత్తి లేదు, కవచమూ లేదు. కాని ఆయనకు తోడుగా దేవుని అభిషేకముంది. తన బలాన్ని కాదు, దేవుని శక్తిని నమ్ముకున్నాడు. అందుకే అంత పెద్ద బాహ్యశత్రువు మీద కూడా చాలా సులువుగా గెలిచాడు. అయితే దేవుని వాక్యం మనకొక చాలా లోతైన సత్యాన్ని చూపిస్తుంది. బయట ఉన్న గొల్యాతును జయించడం కంటే మన అంతరంగంలో, మన హృదయంలో దాగి ఉన్న పగ, ప్రతీకారం అనే శత్రువును జయించడమే నిజమైన కఠినమైన పోరాటం. ఈ విషయంలో దావీదు జీవితమే మనకొక గొప్ప పాఠం. సౌలురాజు కథ నిజంగా ఎంత విచారకరమో కదా. ఒకప్పుడు దేవుని చేతే ఎన్నుకోబడి అభిషేకించబడ్డాడు. కాని ఎప్పుడైతే ఆయన అవిధేయత చూపించాడో దేవుని ఆత్మ ఆయనను విడిచి వెళ్ళిపోయింది. ఆ ఖాళీ స్థానంలోకి అసూయ, కోపం వచ్చి చేరాయి. దాని ఫలితంగా దేవుడు ప్రేమించిన దావీదునే తన శత్రువుగా చూశాడు, ప్రాణాలు తీయడానికి వెంటాడాడు. అలా ప్రాణభయంతో దావీదు తన మనుషులతో కలిసి ఏన్గెది అరణ్యంలోని ఒక గుహలో, ఒక చీకటి గుహలో దాక్కుని ఉన్నాడు. అప్పుడు చూడండి, దేవుని ఏర్పాటు ఎంత విచిత్రంగా ఉంటుందో. సరిగ్గా అదే గుహలోకి సౌలురాజు ఒక్కడే ఒంటరిగా ప్రవేశించాడు. తనను చంపాలని వెతుకుతున్న శత్రువు ఇప్పుడు నిస్సహాయంగా దావీదు కళ్ల ముందే ఉన్నాడు. ఆ గుహలోని నిశ్శబ్దంలో దావీదు మనుషులు గుసగుసలాడటం మొదలుపెట్టారు. దావీదూ, ఇదే దేవుడు నీకిచ్చిన అవకాశం, ఇదే చూడు, నీ శత్రువు నీ చేతుల్లోనే ఉన్నాడు, ఇక పని పూర్తి చేయి అని ఒక రకంగా దావీదును రెచ్చగొట్టారు. ప్రతీకారానికి ఇంతకంటే గొప్ప అవకాశం దొరకదేమో అనిపించేంత బలమైన శోధన అది. ఒక్క నిమిషం, ఆ గుహలో దావీదు స్థానంలో మనల్ని మనం ఊహించుకుందాం. మన జీవితాన్ని నాశనం చేయాలని చూసిన వ్యక్తి, మనల్ని అన్యాయంగా హింసించిన వ్యక్తి ఇప్పుడు మన దయమీద ఆధారపడి ఉన్నాడు. ఆ క్షణంలో మనం ఏం చేస్తాం? మన హృదయం ఏం చెబుతోంది? మన చెయ్యి కత్తివైపు వెళుతుందా? కాని దావీదు వేరు. ఆయన మనుషుల మాటలు వినలేదు. తన మనస్సులో రేగుతున్న ప్రతీకార జ్వాలలను కూడా పట్టించుకోలేదు. ఆయన కేవలం దేవుని స్వరానికే లోబడ్డాడు. ఆయన యెహోవా అభిషిక్తుడు, నా యజమానునికి నేను ఎలాంటి హాని చేయను అని చెప్పి సౌలును ప్రాణాల్తో వదిలేశాడు. ఇది కదా అసలైన విజయం. గొల్యాతును చంపడం కంటే తనలోని పగను చంపడం 1000 రెట్లు గొప్పది. నిజమైన ఆత్మీయ పరిపక్వత అంటే ఏంటో తెలుసా? ఇదే, తీర్పు తీర్చడం మన పని కాదు, శిక్షించడం మన బాధ్యత కాదు అని గ్రహించడమే. దేవుడు నియమించిన వారి విషయంలో దేవుడే నిర్ణయం తీసుకునే వరకు మనం ఓపికగా, ప్రార్థనతో ఎదురుచూడటమే అసలైన పరిణతికి గుర్తు. సరే, ఇదంతా పాత నిబంధన కాలంలో రాజుల గురించి కదా, మరి మనకెందుకు అని అనుకోవచ్చు. ఇక్కడే ఒక అద్భుతమైన సత్యముంది. పాత నిబంధన కాలంలో ఈ అభిషేకమనేది కేవలం రాజులు, ప్రవక్తలు అలా కొంతమందికి మాత్రమే ఉండేది. కాని యేసుక్రీస్తు మనకోసం చేసిన త్యాగం వల్ల ఈ నూతన నిబంధనలో ఒక గొప్ప ఆధిక్యతం మన అందరికీ వచ్చింది. అదేంటంటే, క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడ్డాడు. అవును, వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది, పరిశుద్ధుని వలన మనకు అభిషేకం కలిగి ఉంది. అంటే ప్రభువును నమ్మిన మనలో ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. ఈ ఒక్క సత్యం గనక మనం అర్థం చేసుకుంటే మన తోటి విశ్వాసులను చూసే విధానమే మారిపోతుంది. వాళ్లలో ఉన్న లోపాలు కాదు, వాళ్లలో ఉన్న దేవుని అభిషేకాన్ని మనం చూడగలుగుతాం, గౌరవించగలుగుతాం. మన జీవితాల్లో కూడా ఇలాంటి గుహ అనుభవాలు వస్తూనే ఉంటాయి. మనల్ని ఎవరైనా బాధ పెట్టారనుకోండి, వాళ్ల గురించి చెడుగా మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు, లేదంటే వాళ్ల పరువు తీసే సందర్భం దొరికినప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకుంటాం?
మన నాలుక అనే కత్తితో వాళ్లలోన్న అభిషేకాన్ని కాయపరుస్తామా? లేక దావీదులా దేవునికి భయపడి ఆ విషయాన్ని దేవుని చేతిలో పెడతామా? ఈ సమయంలో ఒక్కసారి మన హృదయాలను మనం నిజాయితీగా పరిశీలించుకుందాం. మనసులో ఎవరిమీదైనా పగ ఉందా? ఎవరినైనా మనం క్షమించలేకపోతున్నామా? ప్రతీకారం తీర్చుకోవాలనే చిన్న కోరికైనా మన హృదయంలో ఎక్కడైనా దాగి ఉందా? ప్రియమైన వారలారా, మనం కూడా దావీదులాగే మన అంతరంగంలో ఉన్న పగ అనే శత్రువు మీద విజయం సాధిద్దాం. తీర్పు తీర్చే ఆ బరువైన పనిని మన భుజాల మీద నుంచి దించివేసి అది సర్వశక్తిమంతుడైన దేవునికి అప్పగిద్దాం. మన తోటి విశ్వాసులను గౌరవిద్దాం. వాళ్లలో ఉన్న అభిషేకాన్ని గౌరవిద్దాం. అలా చేసినప్పుడే మన జీవితాల్లోకి నిజమైన స్వేచ్ఛ, దేవుని సమాధానం వస్తాయి. ఈ మాటలను ప్రభువు స్వయంగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.